దేశంలో ఉగ్రవాద దాడులు జరిగిన తర్వాత తెలంగాణలో ఉన్న వివిధ దేశాలు ఉన్న పాకిస్తాన్లందరికీ ఎల్లగొట్టాలని చెప్తుంది ఇది భారత ప్రభుత్వం. అందులో భాగంగా తెలంగాణలో ఇప్పటివరకు కూడా పాకిస్తాన్లో ఎల్లగొట్టకపోవడంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఉన్నారు మనతో సార్ చెప్పండి, మొత్తంగా దేశంలో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్లందరినీ కూడా ఎల్లగొట్టాలని పిలుపునిచ్చింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో ఉన్న వారిని ఇప్పటికి కూడా ఎవరిని కూడా ఎల్లగొట్టకూడదు. అది నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా బోధన్ నియోజకవర్గంలో 48 మంది రోహింగ్యాలు ఒకే ఇంటి నెంబర్ మీద పాస్పోర్ట్ వచ్చిన పరిస్థితి. దానిపై తెలంగాణ దురదృష్టవశాత్తు హైదరాబాద్లో ఓల్డ్ సిటీ, ఈ నిజామాబాద్ పట్టణంలో ఉన్న ఓల్డ్ బస్తీ, పాత బస్తీ, బోధన్ పట్టణం ఇవన్నీ కూడా టెర్రరిస్టులకు అడ్డాగా మారుతున్నది. నిజంగా దురదృష్టం. ఒక ఎంపీగా నేను దురదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఇక్కడ అడ్డాగా మారుస్తుంది కారణం కేసీఆర్ ప్రభుత్వం, 100% కేసీఆర్ ప్రభుత్వం. దాన్ని కొనసాగిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి దేశ భద్రత మీద చిత్తం లేదు, హిందువుల ప్రాణాలు పోతుంటే చిత్తం లేదు, భారత పౌరుల ప్రాణాలు పోతుంటే వాళ్ళని నరికేస్తుంటే వీళ్ళకి చిత్తం లేదు. వీళ్ళకి ఎంతసేపు తుర్కోలో ఓట్లు కావాలి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలి. ఉగ్రవాదానికంట మతం ఉండదట. మతం ఉంటుంది, మతంలో లేకపోతే మతం అడిగి ఎందుకు చంపుతున్నాడు బే? మతం అడిగి ఎందుకు చంపినరు మరి పేలగాంలా? ఉగ్రవాదానికి మతం లేదనేటోని అక్కడనే దౌడపని రాలగొట్టాలి. ఇవన్నీ ఏం చేయదలుచుకున్నారు? ఇక్కడ పాకిస్తాన్లో ఉంచుకొని, బంగ్లాదేశ్లో ఉంచుకొని, మయన్మార్లో ఉంచుకొని పాకిస్తాన్ వెళ్ళగొట్టమని దేశ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది, సర్క్యులర్ జారీ చేసింది. బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళని కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు వెళ్ళగొడుతున్నాయి. మహారాష్ట్ర వెళ్ళగొడుతున్నారు పట్టి, గుజరాత్ వెళ్ళగొడుతున్నారు, ఉత్తరప్రదేశ్ వెళ్ళగొడుతున్నారు, ఢిల్లీలో వెళ్ళగొడుతున్నారు. ఢిల్లీలో అయితే ఆడ బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినోడు కాలనీ జేసీబీ నడిపించేసి ధ్వంసం చేసేసిండ్రు. ఇదేమైనా గెస్ట్ హౌసా భారతదేశం? ఈ కేసీఆర్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు చేయబట్టే ఇవాళ దేశ ప్రజల ప్రాణం మీదకి వచ్చింది, హిందువుల ప్రాణం మీదకి వచ్చింది. ఇప్పుడు కూడా మనము ఈ రకమైన కాంగ్రెస్ ప్రభుత్వాలని మనం నమ్ముకుంటే రేపటి నాడు వచ్చే తరాలు మనం క్షమించవు. అయితే సార్ చెప్పండి, ఇటీవల కాలంలో చాలామంది పాకిస్తాన్లో విడాకులు తీసుకుని వచ్చి భారతదేశంలో ఉన్నారు. వారి పరిస్థితి? పాస్పోర్ట్ రంగు చూసుకో రేవంత్. బ్లూ రంగు అయితే ఉంచుకో, గ్రీన్ రంగు అయితే వెళ్ళగొట్టు. నీకు చేత కాకపోతే నువ్వు వెళ్ళిపో. చాలామంది మెడికల్ ట్రీట్మెంట్ మీద కూడా ఇక్కడ ఉన్నారు. ఏ ట్రీట్మెంట్ అయినా మన దేశ భద్రత కంటే ఎక్కువ లేదు. ట్రీట్మెంట్ చేస్తాం. వాడి పేరేంది, వాడు అక్బరుద్దీన్ ఓవైసీ గాడు 15 నిమిషాలు ఇస్తే హిందువులందరూ నరికేస్తామన్నాడు. ఆడ మొహమ్మద్ పైలా నన్ను బొక్కలిర కొడితే ఆయన్ని 50 సార్లు ఓడిస్తే ఆయన కాపాడింది హిందూ డాక్టర్లు. ఆడట హిందువులందరూ ఆయనే పెయ్యి చక్కగా లేదు, 30 పొక్కలు ఉన్నాయి అలా. ఆడట హిందువుల్ని 15 నిమిషాలు చంపుతారట. హిందువులు అంటేనే అందరూ మొత్తం మన సనాతన ధర్మం అంటేనే వసుదైవ కుటుంబకం, అందరూ ఒకటే, మనమందరూ ఒక కుటుంబం అని భావించే ధర్మం మనది. పోనీ పాపం బతికిచ్చినా వాడికి సిగ్గు లేకుండా అందరినీ హిందువులను చంపుతా, ఆడు పాకిస్తాన్ వాడేదో ఇంకేమో చేస్తా అంటే నువ్వు ఇంకా వాళ్ళని సంకనేసుకుంటున్నావు అంటే నీకు దేశం మీద చిత్తశుద్ధి ఉందా? పెద్ద ఏబీవీపీ అని అంటావు కదనే రేవంత్, ఇదేనా నీ ఏబీవీపీ? ఇదేనా? ఊకే మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ఫుల్ బలపడుతున్నదని చెప్పి మస్కా కొట్టుకోనికనా, నీ ఉద్యోగం కాపాడుకోనికనా ఏబీవీపీ పేరు వాడుకుంటున్నావు? చూపెట్టు, మరి కార్యాచరణలు చూపెట్టు. ఏబీవీపీకి వెళ్ళి వచ్చినోడివి సిగ్గు శరం ఉంటే భారత పౌరుల్ని కాపాడు, హిందువుల్ని కాపాడు. అలా పానాలు తీయనీకే పాకిస్తాన్లో ఉంచుకుంటున్నావా నువ్వు? మొత్తానికి చూసుకోవచ్చు, ఇది నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రోహింగ్యాలు ఉన్నారో వారందరినీ కూడా బయటికి పారదోలాలి. పాకిస్తాన్లో ఎవరైనా సరే తెలంగాణలో ఉన్న వారందరినీ కూడా బయటికి పారదోలాలి. దేశవ్యాప్తంగా ఉగ్రవాదం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో భారతదేశంలో ఉన్న పౌరులు పాకిస్తాన్లోకి వెళ్ళబట్టి వారికి పాస్పోర్ట్ చూసి రంగు చూసి పంపించాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అసింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.